ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుని బిడ్డలారా, 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చినటువంటి యొక్క రోజు. ఈరోజు మనం స్వతంత్రంగా మనం జీవిస్తున్నామంటే స్వాతంత్ర పోరాట వీరుల యొక్క రక్తం, వాళ్ళ యొక్క చెమట, వాళ్ళ యొక్క కష్టమే ఈరోజు మనల్ని స్వతంత్రులుగా మన సమాజంలో మనల్ని చేసినది. దేవుని బిడ్డలారా, గలతీయులకు 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుని ఈరోజు కొరకు మనం ప్రార్థన చేద్దాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రులుగా ఈ లోకంలో జీవించడానికి, సమాజంలో మనల్ని జీవించడానికి దేవుడు మనకు కృప చూపాడు. అదే సమయంలో ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని మనము అపార్థంగా ఉపయోగించకూడదంట, తప్పుగా ఉపయోగించకూడదంట. దేవుని బిడ్డలారా, ఈనాటికి సమాజంలో చూసినట్లయితే ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుని తన యొక్క జీవితాన్ని ముగించుకుంటారు. కారణం, ఏదో ఒక కార్యమునకు బానిసలై ఉండడం వలన, ఆ స్వాతంత్రం అనేది జీవితంలో లేనందువలన, హృదయంలో సమాధానం లేక, కుటుంబంలో సమాధానం లేక తమ యొక్క జీవితాన్ని ముగించుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఎందుకండి? దేవుని కొరకు జీవించడం కొరకు, ఆయన కొరకు జీవించడానికి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన నామ మహిమార్థమై ఆయనకు కృపలో జీవించి ఆయన కొరకు ప్రకాశించడానికి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు అనేక ఆశీర్వాదాలను ఇచ్చి ఉండొచ్చు, స్వతంత్రులుగా మిమ్మల్ని చేసి ఉండొచ్చు. ఈనాటికి మీ స్వాతంత్ర్యాన్ని ఎలాగ మీరు ఉపయోగించుకుంటున్నారు? దేవుని బిడ్డలారా, వేద గ్రంథం చెప్తుంది చూడండి, పాపపు యొక్క జీతం మరణము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మనం వచ్చినప్పుడు ఆయన నిత్య జీవాన్నిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేశాడు. ఎందుకు? ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు ప్రకాశించడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకై రక్తాన్ని చెందాడు. మన కొరకై ఆయన ప్రాణ త్యాగం చేసి బలియాగమై ఆయన జీవాన్ని ఇచ్చాడు. మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేంట్లో నుంచి స్వాతంత్రం అండి? శాపము నుంచి స్వాతంత్రం, పాపము నుంచి ఒక విడుదలను దేవుడు మనకిచ్చాడు. శాపము నుంచి ఒక విడుదలను దేవుడు ఇచ్చాడు. గలతీయులకు 3వ అధ్యాయం 13-14 చెప్తుంది చూడండి. ప్రభు అయిన యేసయ్య శాపము నుంచి మనల్ని విడుదల చేసి అబ్రహాము యొక్క ఆశీర్వాదాలను మనకిచ్చాడంట. ఈరోజు ఆ ఆశీర్వాదంతో మిమ్మల్ని దేవుడు నింపి, సంతోష సమాధానాలతో మిమ్మల్ని దేవుడు నింపి ఆయన కొరకు ఇంకా గొప్పగా జీవించడానికి మీకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీ కృపలో నింపండి. మీ కృపా కనికరం వీళ్ళపైన దిగిరాని, వీళ్ళని అభిషేకించండి. మీ యొక్క ప్రసన్నత వీళ్ళపైన దిగిరాని. నా రక్షక, ఇదిగో ఈ ప్రార్థనలో కలుసుకుని ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు స్వతంత్రంగా జీవించాలా, దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని నామం కొరకు వీళ్ళు సంతోషంగా సమాధానంగా జీవించాలా, ఆశీర్వాదంగా జీవించాలా. అనేక మంది ముందర జీవం గల సాక్ష్యంగా నాయన మీ బిడ్డలు ప్రకాశింపబడాలా. ఎటువంటి పాప కార్యాలు కానీ, లోకపు యొక్క కార్యాలు కానీ వీళ్ళని బానిసగా చేయకూడదు. నా దేవా, క్రీస్తు యొక్క మహిమ కొరకు స్వతంత్రంగా వీళ్ళు జీవించడానికి సహాయం చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళు చేయి చేసే పనులను ఆశీర్వదించండి. మీ కృపా కనికరం ప్రసన్నత అపరిమితంగా ఈ బిడ్డల పని దిగిరాలి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.